This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This Is With a YouTube channel. Guys, 2 days back మనమైతే కాగ్నిజెంట్ నుంచి ఒక మెగా మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందనేసి మన పట్ల వీడియో అయితే చేసాం. సో డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే మనకైతే రిలీజ్ అయింది. సో అది మనకి అనలిస్ట్ ట్రైనర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరిగింది. అది స్టార్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఇంకొక కొత్త హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. సో జెన్సీ హైరింగ్ ఫ్రమ్ కాగ్నిజెంట్ నుంచి అయితే మనకైతే అనౌన్స్ అయిపోయింది. మాస్ డ్రైవ్ మాట. ఈ 2 డ్రైవ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ సో ఫస్ట్ డ్రైవ్ అనలిస్ట్ ట్రైనింగ్ డ్రైవ్ ఆల్రెడీ మేమైతే వీడియో చేసాం. సో అది ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. ఈ యొక్క పట్ల వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ యొక్క లింక్ మీకు ఇచ్చి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనకైతే జెన్సీ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. బట్ థింగ్ ఏంటంటే December 5th కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏరియా ఆఫ్ పాస్వర్డ్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ ది కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పనిసరిగా మీరు చెక్ చేసుకోండి మన తెలుగు లాంగ్వేజ్లోని అన్ని మాస్ హైరింగ్స్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, లేటెస్ట్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క ఛానల్ రోడ్ అయితే అవుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గ్యాస్ ఎడ్యుకేషనల్ పర్పస్ కింద వాట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆ యొక్క డీటెయిల్స్ మీకు అయితే ప్రెజెంట్ చేస్తాను. ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉందో అంతా కూడా వెరిఫైడ్ అండ్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. కాబట్టి మిస్ అవ్వకుండా రెగ్యులర్గా క్లియర్ కట్గా చెక్ చేసుకోండి మన యొక్క ఛానల్. ఓకే, ఇప్పుడు కాగ్నిజెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ హైరింగ్ గురించి చూసేద్దాం. జెన్సీ హైరింగ్ గురించి లెట్ స్టార్ట్. గైస్ మీకు చెక్ చేసుకోవచ్చు. త్రూ సూపర్ సెట్ ద్వారా మనకైతే కాగ్నిజెంట్ నుంచి జెన్సీ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. కాగ్నిజెంట్ ఫ్రెషర్స్ హైరింగ్ 2025 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ జెన్సీ నవంబర్ అండ్ డిసెంబర్ మంత్కి ఈ యొక్క హైరింగ్ మాట. ఈ యొక్క హైరింగ్ గురించి ఇంకా క్లియర్ కట్ డీటెయిల్స్ డిస్కస్ చేసే ముందు మనకి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఎవ్రీ డే 2 or 3 హైరింగ్స్ మేమైతే పెడుతున్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎవ్రీ డే మనకి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ సెషన్స్లో కూడా మేమైతే జాబ్ అప్డేట్స్ తీసుకొచ్చి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని కూడా మేమైతే మా యొక్క ఛానల్ ఇస్తున్నాం. అందులో మీకు కరెక్ట్గా చూడండి 2 days బ్యాక్ సో కాగ్నిజెంట్ నుంచి నేనైతే పోస్ట్ చేశాను చూసారా. సో చాలా తక్కువ మంది చూసారనుకోండి. బట్ ద థింగ్ ఏంటంటే అన్ని హైరింగ్స్ మేమైతే కవర్ చేస్తున్నాం. ఓకే, ఈ రోజు మనకి జెన్సీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి మనకి డిగ్రీకి సంబంధించి మనకి ఈ యొక్క కాగ్నిజెంట్ నుంచి వచ్చిన హైరింగ్. ఈ యొక్క వీడియో చూసారంటే మీకు గైడ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఆ యొక్క అనలిస్ట్ ట్రైనింగ్ హైరింగ్. ఇప్పుడు మనకి జెన్సీ హైరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ ద జెన్సీ హైరింగ్ మాట. ఇది ఒక ఫుల్ టైం రోల్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణే, కోయంబత్తూర్, కొచ్చి, భువనేశ్వర్, ఇందోర్ లొకేషన్స్కి ప్రెసెంట్ ఈ యొక్క జెన్సీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. గైస్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి. December 5th ఈజ్ ద లాస్ట్ డేట్ మాట. ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. జెన్సీ సూపర్ మాట. సో జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే సో డిఫరెంట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు అండ్ కోడ్ని డెవలప్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, టెస్టింగ్ కూడా చేస్తారు, అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ మాట. మనకి క్లియర్ ఇక్కడ తెలిసిపోతుంది ఇక్కడ. సో యాజ్ పర్ ది బిజినెస్ రిక్వైర్మెంట్ మీరైతే వర్క్ చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి 2025 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో BE BTech ME MTech క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. 60% త్రూ అవుట్ ది ఎడ్యుకేషన్ మీకు అయితే ఉండాలన్నమాట. 59.9 ఉన్నా సరే వీళ్ళైతే అలౌ చేయరు. 60% మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. చెక్ చేసుకోండి. ఓకే, స్టాండింగ్ ఏరియాస్ కూడా ఉండకూడదని చెప్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ వర్క్ మీరైతే ఉండాల్సి వీళ్ళు చెప్తున్నారు. ఇండియన్ నేషనల్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్లో చూస్తే మనకి రెజ్యూమ్ తప్పకుండా మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ రెజ్యూమ్లో కూడా మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అది కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయండి అని చెప్తున్నారు. ఆల్ ది అకాడమిక్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో ఏంటి ఇంటర్వ్యూ టైం కానీ కూడా వీళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటుగా గవర్నమెంట్ ప్రూఫ్స్ కూడా రెడీ అయితే చేసుకోవాలన్నమాట వెరిఫికేషన్ పర్పస్ గురించి. ఓకే, డిస్క్రిప్షన్లో మొత్తం చూడండి. కాగ్నిజెంట్ డజంట్ ఎంటర్టైన్ ఎనీ పేమెంట్స్ అలాంటి ఏం ఛార్జ్ చేయదు. సో అఫీషియల్గా మనం ఈ యొక్క సూపర్ సెట్ ద్వారా మనం అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, నేమింగ్ కన్వెన్షన్స్ అసలు ఎలా ఉండాలి. 2002 ఆఫ్ క్యాంప్ ఇంజనీర్ ఇది కొన్ని 2 బ్రోచెస్ ఇస్తారన్నమాట. ఈ బ్రోచెస్ మీరు ప్రాపర్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు కూడా నేను అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సో వై కాగ్నిజెంట్ అసలు ఎందుకు, అసలు ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ ఇచ్చారు మనం చూడండి ఒకసారి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ అవుతుంది. తర్వాత కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అది మనకి రౌండ్ 1. తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. అది కూడా మనకి ఆన్లైన్లో జరుగుతుంది. అది రౌండ్ 2. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ జెన్సీ ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఇన్ పర్సన్ ఉంటుంది అనమాట. సో మనకి తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే రిలీజ్ చేస్తారు. 2025 BE BTech ME MTech క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. రెజ్యూమ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇచ్చారు. ఇందులో మనకి 3 క్లస్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ 3 క్లస్టర్స్లో మిమ్మల్ని అయితే ఒక క్లస్టర్లో సెలెక్ట్ అయితే చేస్తారు. ఫస్ట్ క్లస్టర్ చూస్తే మనకి జావా, ANSI, SQL, HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద అయితే ఉంటుంది. 85 క్వశ్చన్స్ విల్ బీ ఆన్ జావా మీద ఉంటాయన్నమాట. ANSI, SQL మీద. నెక్స్ట్ ఇంకా ఇంకొక క్లస్టర్ 2 క్వశ్చన్కి పైథాన్, ANSI, SQL, క్లౌడ్ ఫండమెంటల్స్ ఉంటుంది. 85 క్వశ్చన్స్ పైథాన్ మీద మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి అసెస్మెంట్లో. ఇంకా క్లస్టర్ 3 క్వశ్చన్కి మనకైతే C#, ANSI, SQL, HTML, CSS, జావా స్క్రిప్ట్. 85 క్వశ్చన్స్ మనకి C# అండ్ ANSI, SQL మీద మనకైతే ఉంటుందని చెప్తున్నారు. ఇందులో క్లస్టర్స్లో మనం అయితే ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాపర్గా అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మంచి అప్డేట్ గైస్. 2 కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. సో మీకు ఇంకో విషయం ఏంటంటే సో జెన్సీ ఓపెనింగ్ ఎలా అయితే మీకు చూపించానో అలాగే మీకు ట్రైనింగ్ అనలిస్ట్ రోల్ కూడా ఇదే వీడియో
వీడియోలో మీకు అయితే డిస్కస్ చేస్తాను చూడండి. సో ఇది ఏంటంటే మనకి కాగ్నిజెంట్ ఫ్రెషర్స్ హైరింగ్ అనలిస్ట్ ట్రైనింగ్ రోల్కి ఇది 3 years ఫుల్ టైం డిగ్రీ. ఎవరైతే డిగ్రీ చేసిన వాళ్ళు ఆ డిగ్రీ చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరుతున్నారో 2024 అండ్ 2025 బ్యాచ్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది December 15th అయితే ఎక్స్పైర్ అవుతుంది అనమాట. అప్పటికల్లా మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. డిగ్రీ వాళ్ళకి అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మనకైతే 2 hirings అయితే కాగ్నిజెంట్ నుంచి అయితే అనౌన్స్ అయిపోయింది. ఇందులో మనకైతే 3 డిఫరెంట్ వర్టికల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి అనలిస్ట్ ట్రైనీ అలైన్డ్ టు మల్టీ క్లౌడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇలా కిందకు వచ్చేస్తే అనలిస్ట్ ట్రైనీ అలైన్ టు ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఆపరేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేస్తే మూడోది వచ్చేటప్పటికి మనకి అనలిస్ట్ ట్రైనీ అలైన్ టు డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో ఫస్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఐటీ అండ్ ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఎవరు దీనికి ఎలిజిబుల్ అని ఇక్కడికి ఇచ్చారు మనకి క్లియర్గా మెన్షన్ చేసి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మన 2024 అండ్ 25 బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీఏ అండ్ బీఎస్సీ క్యాండిడేట్స్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అదే మనకి ఇందులోకి వచ్చేస్తే ఇది మనకి డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ చూడండి మనకి బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీఓకు, బీఎంఎస్ క్యాండిడేట్స్ ఎక్సెట్రా 3 years డిగ్రీ వాళ్ళు అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 2024-25 బ్యాచ్ వాళ్ళు దీనికి అయితే ఎలిజిబుల్ అనమాట. ఈవెన్ మల్టీ క్లౌడ్ కూడా అంతే. మనకి మల్టీ క్లౌడ్ కూడా సేమ్ మనకి బీసీఏ, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీకామ్, బీఓకు, బీఎంఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 50% ఉంటే సరిపోతుంది. 2024-25 బ్యాచ్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ డిగ్రీ క్యాండిడేట్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మనకైతే హైరింగ్ అయితే అనౌన్స్ అయింది ఫ్రమ్ కాగ్నిజెంట్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. 2 links కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, సో అన్ని కూడా వెరిఫైడ్ అప్డేట్స్ ఉంటాయి. ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉండదు మీరు కూడా చెక్ చేసుకున్నారు కదా. సో రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్.